తెలుగుకి స్వాగతం. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా బీజేపీ భారీ ధర్నా. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సహా పలువురు నేతలు అరెస్ట్. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయం మరోసారి వేడెక్కింది. పట్టణంలోని డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ రోజు హుజురాబాద్ లోని నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని, ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ డంపింగ్ యార్డు హుజురాబాద్ ని మొత్తము ఇలా హుజురాబాద్కి వెళ్ళి ఖాళీ చేసే విధంగా, హుజురాబాద్ ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి హుజురాబాద్ అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఒక హుజురాబాద్ పట్ల కక్షపూరిత ధోరణితోటి ఇవాళ డంపింగ్ యార్డు వేస్ట్ టు ఎనర్జీ అనే ప్రాజెక్టును ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి డంపింగ్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి చెత్త పడేస్తా అని చెప్తే దీన్ని వ్యతిరేకిస్తూ అది కూడా చట్టవిరుద్ధంగా నామ్స్కు విరుద్ధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసి 125 ఎకరాలను సేకరించి ప్రాజెక్టును కట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే దీన్ని ప్రజలంతా కూడా ముక్త కండతో పిల్ల పాపలతో సహా అందరూ కూడా రోడ్డు ఎక్కి నెల రోజులవుతున్నది. దీన్ని ఇంతవరకు స్పందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ భారతీయ జనతా పార్టీ రోడ్డు ఎక్కి నిలదీస్తుంటే ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఇలా 24 గంటల డెడ్ లైన్ విధించినాము. వెంటనే దీని మీద ప్రకటన రద్దు చేసినట్టు ప్రకటన చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇవాళ మమ్మల్ని గొంతు నొక్కడం కోసం మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి ఇలా కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? మీరు ఇలా మొన్న ఇదే హుజురాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు కదా, వాళ్ళకి అదే శాపమా? ఇవాళ హుజురాబాద్ ప్రజల శాపమా? ఇలా మీరు తీసుకొచ్చేసి చుట్టుపక్కల 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన చెత్త తీసుకొచ్చి హుజురాబాద్ వార వస్తా అంటే ఎందుకు ఊరుకుంటారు? ఇవాళ ప్రజలంతా కూడా తిరగబడతారు. ఇలా మొన్ననే చెప్పినాం, ఇలా శాంతి హుజురాబాద్ ప్రజలు చాలా
అనేక ఉద్యమ పోరాట స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు స్వాతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా దేన్నైనా ఎదిరించేటువంటి దమ్మున్నటువంటి ప్రజలు, హుజరాబాద్ ప్రజలు వీళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించొద్దు రాష్ట్ర ప్రభుత్వాన్ని. నిన్న కూడా 24 గంటల డెడ్ లైన్ విధించడం, ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కేవలం అక్కడ ఇక్కడ పూట గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ అధికారి కానీ, ఉన్నతాధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనటువంటి స్పష్టమైనటువంటి సంకేతం ఇది. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు భారీ సంఖ్యలో బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు. రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే హుజూరాబాద్ సాక్షిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నిరంతర వార్తా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.